యేసే పరిష్కారం ప్రేక్షకులకు యేసుక్రీస్తు వారి శుభనామంలో వందనాలు. పరిశుద్ధ లేఖనంలో 143వ సంకీర్తన 143వ సంకీర్తన 10వ వచనాన్ని చదువుకుందాం. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. ఓ లార్డ్, టీచ్ మీ. దేవా, నాకు బోధించు, నాకు నేర్పించు. దేవుని ఒక భక్తుడు నేర్పించమని ప్రార్థిస్తున్నాడు. మన అనుదిన ప్రార్థన అయి ఉండాలి. దేవా, నీవు నా దేవుడవు, నీ ఎదుట నేను నీ చిత్తానుసారముగా ప్రవర్తించటానికి నాకు నేర్పించు, నాకు నేర్పించు. ఇది మన అనుదిన ధ్యాన అంశమై ఉండాలి, అనుదిన ప్రార్థన అనుభవమై ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఒక హంబుల్ 7 రిక్వెస్ట్స్ బిఫోర్ గాడ్, దేవుని ఎదుట మన దీన మొర, దీన ప్రార్థనలు ఒక 7 ప్రత్యేక అంశాల కొరకు ఉండాలి అని నేను మీ ఎదుట ఈ దినం వాక్యం బోధిస్తున్నాను. 1, ప్రవర్తన. ప్రవర్తన, మన ప్రవర్తన దేవుని పిల్లల ప్రవర్తన అయి ఉండాలి. అది నేర్చుకోవాలి, అది దేవుడు నేర్పాలి. బోధకుడు దేవుడే, విద్యార్థి నేను, నీవు. బోధకుడు తన సంగతులలో నుండి బోధిస్తున్నాడు. యేసుక్రీస్తే ఆ బోధకుడు. యేసుక్రీస్తు ప్రభు అన్నారు, నేను నా సొంత మాటలు మీకు చెప్పటం లేదు, నా తండ్రి యొద్ద నేను ఏవైతే నేను విన్నానో వాటినే మీతో నేను పంచుకుంటున్నాను. ఐఎమ్ లైక్ ఎ మెసెంజర్. మై వర్డ్స్ ఆర్ నాట్ మైన్, మై వర్డ్స్ ఆర్ మై ఫాదర్స్ వర్డ్స్. నా మాటలు నా తండ్రి మాటలు నేను మీకు తెలియచేస్తున్నాను అని ప్రభువు చెప్పారు. కనుక బోధించువాడు ప్రభువు. బోధించబడుతున్న నీకు నాకు ఆయన టీచర్గా కాదు, ఇన్స్ట్రక్టర్గా ఉంటాడు. ఇన్స్ట్రక్టర్ అనేటువంటి మాట టీచర్ అనే మాటకు భిన్నమైంది. టీచర్ ఓన్లీ టీచర్స్, స్పీక్స్, గివ్స్ మెసేజ్, గివ్స్ ఇన్ఫర్మేషన్, గివ్స్ టీచింగ్. కానీ ఇన్స్ట్రక్టర్ అట్లా కాదు. ఆయన చేసి చూపిస్తూ చేయమంటాడు. జీసస్ ఈజ్ అవర్ ఇన్స్ట్రక్టర్, నాట్ ఓన్లీ అన్ ఆర్డినరీ టీచర్. మామూలు బోధకుడు కాదు ఆయన, ఇన్స్ట్రక్టర్ ఆయన. అంటే ఆయన చేసి చూపి మనల్ని అలా చేయమంటాడు అన్నమాట. దేవుని చిత్తానుసారముగా ప్రవర్తించాడు ఒక్క యేసుక్రీస్తు మాత్రమే ప్రపంచంలో. అలా ప్రవర్తించటం మనకు నేర్పించగలిగిన వాడు ఆ యేసుక్రీస్తు ఒక్కడే. ఆ యేసుక్రీస్తు ప్రభువు నేర్పిస్తుండగా నేర్చుకోవాలి మనందరం ఆయన వెంబడించడం. కనుక చిత్తానుసారము, గాడ్స్ విల్, అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్ యు మస్ట్ బిహేవ్. ప్రవర్తన రోజంతటా కూడా మనం కలిగి ఉంటాం. మన ప్రవర్తన, మన బిహేవియర్ మనం ఎవరో చెబుతుంది. మన బిహేవియర్ మనం దేవుని పిల్లలమా అపవాది పిల్లలమా చెబుతుంది. మన ప్రవర్తన మనం నీతిమంతులమా అపవిత్రులమా చెబుతుంది. మన ప్రవర్తన, మన బిహేవియర్ మన జ్ఞానం ఎంతుందో లోకానికి తెలియజేస్తుంది. మన ప్రవర్తన, అవర్ బిహేవియర్ మనకున్నటువంటి దేవుని భక్తి ఎంతో లోకానికి తెలియజేస్తుంది.
కన్సిడర్ యువర్ బిహేవియర్. ప్రసంగి 5:1 చెప్పాడు, నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమన్నాడు. కన్సిడర్ యువర్ బిహేవియర్ వెన్ యు ఆర్ గోయింగ్ టు ద టెంపుల్. దేవుని మందిరానికి పోతున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా కాచుకోమన్నాడు, జాగ్రత్తగా చూసుకోమన్నాడు. యువర్ బిహేవియర్ ఈజ్ ఇంపార్టెంట్. నీ స్పందనలు, నీ ప్రతిస్పందనలు ప్రధానం. సోదరుడా, సోదరి, ఆర్ యు ఏ క్రిస్టియన్? నీ ఒక క్రైస్తవుడువా, క్రైస్తవురాలువా? నీ ప్రవర్తన దేవుని చిత్తానుసారముగా ఉన్నదా? హౌ గాడ్ వాంట్స్ us టు బిహేవ్. దేవుడు మనం ఎలా ప్రవర్తించాలని కోరుతున్నాడో అలా ప్రవర్తిస్తున్నామా? ప్రవర్తించాలి అని మనం నేర్చుకుందాం. ప్రవర్తన మీద ఎగ్జాంపుల్స్కి వెళ్తే దావీదును గురించి అంటాడు దేవుడు, నా హృదయానుసారుడైనటువంటి మనుష్యుడు. అంటే ఎ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ హార్ట్. దేవుని హృదయము ఎట్లుందో అది రిఫ్లెక్ట్ చేస్తూ లైఫ్ లీడ్ చేశాడు దావీదు గారు. మనం కూడా అలాగే ఉండాలి. వాక్యం ప్రకారం, వాక్యంలోని దేవుని చిత్త ప్రకారం మన ప్రవర్తన నియమావళిని మనం దిద్దుకోవాలి. రెండవ హంబుల్ ప్రేయర్ ఏమిటి అని అనగా, దేవుని చిత్తానుసారముగా ఆలోచించుట నేర్చుకోవాలి. యు మస్ట్ లెర్న్ హౌ టు థింక్ అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్. నువ్వు సామాన్యుడు కాదు, దేవుని చేత ఒక ఉద్దేశము చేత ఈ లోకానికి పంపబడ్డావు. కనుక నీ ఆలోచనలు లోక సంబంధంగాను శరీర సంబంధంగాను ఉండకూడదు. నీ ఆలోచనలు దైవికముగా కొనసాగాలి. నీ ఆలోచనలే నీ మాటలుగా మారుతాయి, నీ మాటలు నీ క్రియలుగా మారుతాయి, నీ క్రియలు నీ డెస్టినీని డిసైడ్ చేస్తాయి. నీ డెస్టినీ, నీవు చేరే గమ్యం నీవెవరో చెప్తుంది. ఎస్, నీ ఆలోచనలు జాగ్రత్త. దేవుడు తీర్పు తీర్చేది క్రియ వెనక ఉన్న ఆలోచనను బట్టి. మన క్రియలను బట్టి తీర్పు తీర్చినప్పుడు దేవుడు వాట్ వీ డిడ్ ఆర్ వాట్ వీఆర్ డూయింగ్ అనే దాన్ని బట్టి కాక, వై వీఆర్ డూయింగ్, ఎందుకు చేస్తున్నాం అనే దాని మీద తీర్పు తీరుస్తాడు. కాబట్టి యువర్ థాట్స్ విల్ కమ్ ఇన్ టు గాడ్స్ జడ్జిమెంట్. కనుక నీ అంతరంగము ఒకదాని మీద ఒకటి తప్పులు మోపుచుండగా ఆయన నీకు తీర్పు విధిస్తాడని రాసింది. తీర్పు దినాన నీ క్రియలు వెనక ఉన్న నీ ఉద్దేశాలు, నీ అంతరంగం నీపైన తప్పు మోపుతుంది. కనుక దైవ చిత్తానుసారంగా ఆలోచించటం మనం ప్రారంభించాలి. డోంట్ థింక్ లైక్ ఎ పాలిటీషియన్. Don't think like a businessman. Don't think like a religious person. Think like Jesus. యేసు వలె తలంచు. He is the best model for us. యేసుక్రీస్తు ప్రభు తలంపులన్నీ కూడా దేవుని చేత నిండినవి, దేవుని వాక్యము చేత నిండినవి, దేవుని ఆత్మ చేత నిండినవి, దేవుని పరిశుద్ధత చేత నిండిన తలంపులు. He never thinks negative and sin. దేవునికి వ్యతిరేకముగాను పాపముతోను ఏ ఆలోచన యేసయ్య చేయలేదు. యేసు తలంపులలో పరిశుద్ధుడు. ఒక స్త్రీని ఒకడు మోహపు చూపుతో చూచినప్పుడు అప్పుడే ఆమెతో వ్యభిచరించిన వాడగును. ఒకడు మరొకని సొమ్ము దొంగిలించాలని నిర్ణయించుకున్నప్పుడు అప్పుడే క్రియ చేయక మునిపే అతడు దొంగ అవును. సోదరుడా, కాబట్టి నీ తలంపులు నిన్ను దోషిగా నిర్దోషిస్తాయి. కనుక దేవుని చిత్తానుసారమైన తలంపులు కావాలి.
దేవుని తలంపులన్నీ ప్రపంచ మానవుల కొరకే, మానవుల రక్షణ కొరకే, మానవుల ఆశీర్వాదం కొరకే, మానవుల దీవెన కొరకే తలంచాడు ఆయన ఆదికాండం 1వ అధ్యాయంలో ఆయన సృష్టిని నిర్మించిన విధానం కనబడుతుంది. మీరు 6వ రోజున ఆఖరుగా మానవుణ్ణి చేశాడు. మానవుణ్ణి చేయటానికి మునుపు అతడు జీవించటానికి భూమి మీద కావలసిన సమస్తాన్ని ముందుగా చేశాడు. అంటే ఎంతగా మానవుణ్ణి ప్రేమించాడో మనం అర్థం చేసుకోవచ్చు. కనుక దేవుని ఆలోచనలలో మానవులందరి పట్ల ప్రేమ నిండిపోయి ఉంది. నీ తలంపులలో, నీ ఆలోచనలలో ప్రేమ ఉండాలి, పరిశుద్ధత ఉండాలి, న్యాయం ఉండాలి. అది దేవుడు కోరుతున్నాడు, అది దేవుడు కోరుతున్నాడు. ఇది నా 2వ ప్రార్థన. 3వ ప్రార్థన, దేవుని సన్నిధిలో, దేవా నీ చిత్తానుసారముగా నడచుట. లెట్ మీ వాక్ అకార్డింగ్ టు యువర్ విల్. నా నడత, నా నడక, నా క్రియ నీ చిత్తానుసారంగా ఉండాలి. హౌ యు ఆర్ స్పెండింగ్ యువర్ టైం, హౌ యు ఆర్ స్పెండింగ్ యువర్ మనీ, ఇట్ షుడ్ బి అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తానుసారంగా నీ సమయమును గడుపుట, నీ ధనమును వెచ్చించుట ఉండాలి. ఈ లోకములో నీవు నీ నడక, నీ నడత దైవ చిత్తానుసారంగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు యొక్క నడక, హిజ్ వాక్ ఆఫ్ లైఫ్ అంటాం. ఆయన జీవితంలో ఆయన నడిచిన తీరు, ఆయన సంబంధాలు ఎంత పవిత్రంగా ఆచరించి చూపించారో, స్నేహము ఎంత ఘనంగా ఆయన కనపరిచారో, పాపుల పట్ల ఆయన ఎంత కనికరాన్ని, ప్రేమను చూపించారో, రోగుల పట్ల ఆయన ఎంత కనికరాన్ని చూపించారో. దట్ ఈస్ ద వాక్ అండ్ ద స్టైల్ ఆఫ్ ద వాక్ ఆఫ్ ద గాడ్ జీసస్. యేసు భూమి మీద నడిచిన నడక తీరుందే ఆయన పాపుల పట్ల స్పందన, రోగుల పట్ల స్పందన. కనుక ఇలా మనం చూస్తూ వెళితే ఆయన నడిచిన తీరు మనం నేర్చుకోవాలి. జక్కయ్య ఇంటికి, పాపాత్ముని ఇంటికి ఆయన సంబరంగా, సంతోషంగా వెళ్ళాడు. దట్ యూ షుడ్ లెర్న్. డోంట్ హేట్ సిన్నర్స్, హేట్ ద సిన్ ఓన్లీ. పాపులను తృణీకరించద్దు, పాపాన్ని తృణీకరించు. దట్ వీ షుడ్ లెర్న్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అమ్మా, ఎవ్వరూ నీకు శిక్ష విధింపలేదా? నేనును నీకు శిక్ష విధింపను, ఇకను వెళ్ళి పాపము చేయకుము. యోహాను సువార్త 8వ అధ్యాయంలో వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ పట్ల యేసయ్య స్పందన, క్షమాపణ. అర్థమవుతుందా? సహోదరుడా, సహోదరి, యేసు పాపుల స్నేహితుడు అని ముద్ర వేయించుకున్నాడండి. రిలీజియస్ పీపుల్గా, రైచియస్ పీపుల్ అని చెప్పుకుంటూ, స్పిరిచువల్ పీపుల్ అని చెప్పుకుంటూ ప్రజల్ని అసహించుకుంటున్నావా? జాగ్రత్త. జీసస్ నెవర్ హేట్స్ పీపుల్, ఆల్వేస్ హేట్స్ సిన్. పాపులను ఎన్నడూ అసహించుకోలేదు ప్రభు, కనికరపడ్డాడు. ఆఖరికి శిలువ మీద హింసిస్తున్న వాళ్ళను చూచి, తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించని చెప్పాడు. అర్థమవుతుందా? మీ వ్యక్తిగత జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభువు నడక, నడుచుట, ఆ అనుభవం మనకు రావాలి. అది అడుగుదాం. Let us ask God every day to teach us about the walk on the earth.
భూమి మీద ఎలా నడవాలో మనం నేర్చుకుందాం. నేను ప్రవర్తన గురించి చెప్పాను, ఆలోచన గురించి చెప్పాను, నడుచుట గురించి చెప్పాను. ఇక మాట్లాడుట 4వ అభ్యర్థన, నా మొర్ర, దేవా నీ చిత్తానుసారంగా మాట్లాడాలి. నా నోటి మాట వలన నేను తీర్పులోనికి వస్తాను. నా నోటి మాటకు దేవుడు కృపా సహితంగా ఉండాలన్నాడు. నా నోటితో ఎవరిని దూషించొద్దు, ద్వేషించొద్దు, శపించొద్దు అని చెప్పాడు. నా నోటి మాటతో అబద్ధమాడొద్దని చెప్పాడు. నా నోటితో ప్రేమ వచనము సువార్త ప్రకటించమని చెప్పాడు. కాబట్టి నా మాట నీ చిత్తానుకూలంగా ఉండాలి. ఒక్క మాట కూడా యేసుక్రీస్తు దేవుని చిత్తము లేకుండా మాట్లాడలేదు. హీ ఈజ్ సైలెంట్. ఆయన మౌనంగా ఉన్నాడు తప్ప సొంత మాటలు మాట్లాడలేదు. కనుక లోకపరమైన పిచ్చివాగుడు కట్టిపెట్టండి. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుండాలి. అంతకు మించినది దుష్టుని నుండి కలుగుతుందని చెప్పి ప్రభు సెలవిచ్చాడు. మాటలు చాలా శక్తివంతమైనవి, మాటలు చాలా ప్రాముఖ్యమైనవి, మాటలు జీవింపచేస్తాయి. అవే మాటలు వక్రమై అయినట్లయితే గాయపరుస్తాయి. ది వర్డ్ ఈజ్ లైక్ ఎ వెపన్. నీ మాట ఒక ఆయుధం వంటిది. యూజ్ ఇట్ ఫర్ గుడ్. మంచి కొరకు వినియోగించు, నాట్ ఫర్ బ్యాడ్ థింగ్స్. చెడ్డవాటి కొరకు వాడద్దు, హింస కొరకు వాడద్దు. నీ మాట దూషణ కొరకు వాడద్దు, శాపం కొరకు వాడద్దు, దీవెన కొరకు వాడు. సేవకుడిగా నేను ఎన్నో పర్యాయాలు తప్పిపోయి నా స్వపరిశీలనలో తెలుసుకున్నప్పుడు దుఃఖపడి ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరుకున్నాను. నీవు కూడా క్షమాపణ కోరుకో. నీ మాటలు విస్తారంగా ఉండద్దు, కొద్దివిగా ఉండాలి అన్నాడు. విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు అని చెప్తున్నాడు సామెతల గ్రంథకర్త. సోదరుడా, సోదరి, నీ అభ్యర్థన అనుదినం ఏమై ఉండాలి? దేవా నీ చిత్తానుసారమైన మాట నాకు ఇవ్వండి. కెన్ ఐ స్పీక్ దిస్ వర్డ్ ఆర్ నాట్? నేను ఈ మాట మాట్లాడొచ్చా, మాట్లాడకూడదా? నేను దేవుని సేవకునిగా, దేవుని బిడ్డగా ఈ మాట ఈ స్థలంలో ఈ వ్యక్తితో ఇప్పుడు పలుకవచ్చా? ఆస్క్ గాడ్ టు గివ్ యూ ద విజ్డమ్ టు స్పీక్. మాట్లాడే ముందు జ్ఞానం ఇమ్మని అడుగు దేవుణ్ణి. నా మాట బయటికి వెళితే ఎట్లాగా అది పనిచేస్తుంది? అది విస్ఫోటనం కలిగించి నష్టాన్ని చేస్తుందా, బిల్డ్ చేస్తుందా, బ్రేక్ చేస్తుందా? నా మాట రిలేషన్షిప్స్ పాడైపోవటానికి మాటే కారణం. రిలేషన్షిప్స్ బిల్డ్ అవటానికి కూడా మాటే కారణం. కనుక నీ మాట సంబంధాలను ఏర్పరిచేదిగా ఉంటుందా, సంబంధాలను తెంచుకునేదిగా ఉంటుందా? ఒక పర్యాయం ఆలోచించమని నేను మనవి చేస్తున్నాను. నీ ప్రవర్తన దైవ చిత్తానుసారంగా ఉండాలి. నీ ఆలోచన దైవ చిత్తానుసారంగా ఉండాలి. నీ నడుచుట అనుభవం దైవ చిత్తానుసారంగా ఉండాలి. నీ మాట, నువ్వు మాట్లాడే అనుభవం దైవ చిత్తానుసారంగా ఉండాలి. ఎవ్రీడే యు మస్ట్ ఆస్క్ గాడ్. ప్రతిరోజు దేవుణ్ణి అడగాల్సిందే, దేవా నాకు ఈ విధంగా చెయ్యి. తర్వాత నీవు స్పందించుట, యువర్ రియాక్షన్స్ ఫర్ ఆల్ ద యాక్షన్స్ ఆఫ్ అదర్స్ దైవ చిత్తానుకూలంగా ఉండాలి. దైవ చిత్తానుసారముగా స్పందించుట నేర్పించు ప్రభువా. లెట్ మీ రియాక్ట్ అకార్డింగ్ టు యువర్ విల్ అండ్ యువర్ వర్డ్. నీ చిత్త ప్రకారం, నీ వాక్య ప్రకారం ప్రతిస్పందించడం నాకు నేర్పించండి. ఒక కుష్టివాడు వచ్చి యేసుక్రీస్తు ప్రభు దగ్గర ప్రణమిల్లి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు. మత్తయి 8:3 ఉంటుంది. అప్పుడు ప్రభు అన్నారు, నాకిష్టమే అని అతనిని ముట్టి తెలియచేశారు. నాకిష్టమే,
నాకు ఇష్టమే నోటితో చెప్పొచ్చుగా, ముట్టుకోవాలా? ముట్టుకోకపోతే నాకు ఇష్టమే అనే పదంకి అర్థం లేదు. ముట్టుకోకుండా నాకు ఇష్టం అంటే ఎట్ట కుదురుద్ది? ముట్టుకోవాలి. ఇష్టమైన వాడు తాకుతాడు, ఇష్టమైన వాడు స్పర్శిస్తాడు కదా. ఇష్టం అని చెప్పి దూరం పెడుతుంటే ఇష్టం ఎట్లవుతుంది అది? కనుక ఇష్టం అని చెప్పాలి అంటే తాకాల్సిందే. యేసు ప్రభు తాకి మరీ చెప్పాడు. యేసు పరిశుద్ధుడు, ఆయన అపవిత్రుడు కాలేదు కుష్ఠరోగిని తాకి. కుష్ఠరోగి అపవిత్రుడు, పరిశుద్ధుడయ్యాడు యేసయ్యను తాకి. యేసు కుష్ఠరోగిని తాకినప్పుడు అపవిత్రుడు కాల. కుష్ఠరోగి అపవిత్రుడు యేసును తాకినప్పుడు కుష్ఠరోగి పవిత్రుడిగా మారాడు. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువుని తాకి కుష్ఠరోగి పరిశుద్ధుడిగా మారాడు. యేసు స్పందన ఇష్టమే అన్నప్పుడు తాకుట. గుడ్డివాడు వచ్చి నిలబడ్డాడు, కళ్ళి ప్రభు అని. వెంటనే ఉమ్మి నేల మీద వేసి బురద చేసి కళ్ళకు రాసి సిలోయంకెళ్ళి కడుక్కో అన్నాడు. హీ నెవర్ సే నో. మరొక చోట ఇంకొక ఇద్దరు కుష్ఠరోగులు వచ్చి కేకలేశారు, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు, స్వస్థపరచు అన్నాడు. వెళ్ళండి, శుద్ధిలా ఉండ అన్నాడు. అడిగినదెల్లా చేశాడండి యేసు ప్రభు. ఆఖరికి గెరాసేన దేశస్తులు వెళ్ళిపోమంటే వెళ్ళిపోయాడండి. గెరాసేన దేశంలో, గదరైన దేశంలో దెయ్యం పట్టిన వాడిని బాగు చేసిన ప్రభు, వాళ్ళు వెళ్ళిపో ప్రభు అంటే ఆ పందుల వ్యాపారాలు వెళ్ళిపోమంటే వెళ్ళిపోయాడండి. సమరయులు, అన్యులు రా ప్రభువా అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడండి. సమరయులు అయినటువంటి వారి దగ్గరికి వెళ్ళాడు, అవుట్కాస్ట్ పీపుల్ దగ్గరికి. తృణీకరించిన వారు వెళ్ళిపోమంటే వెళ్ళిపోయాడు మౌనంగా. ఆహ్వానించినటువంటి బేతనీ గృహానికి వెళ్ళి ఆతిథ్యం తీసుకున్నాడు. ప్రతిస్పందన. యేసు తనకు దగ్గరకు వచ్చిన వారితో స్పందించిన తీరు నువ్వు పరిశీలించి, నీ యొద్దకు వచ్చిన వారితో నువ్వు ఎలా పరిశీలించాలో, ఎలా స్పందించాలో పరిశీలించి మరి తెలుసుకో. యేసయ్య స్పందన దైవ చిత్తానుకూల స్పందన. నీ స్పందన, నా స్పందన దైవ చిత్తానుకూలంగా ఉండాలి. నెంబర్ 6, ప్రార్థించుట. ప్రార్థనలో యేసు ప్రభువును మించిన ఎగ్జాంపుల్ లేరు. ఆయన రాత్రిపూట ఒలీవ కొండకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేసేవాడు. తెల్లవారుజామున లేచి ఆయన ప్రార్థన చేసేవాడు. అర్థమవుతుందా? ప్రార్థించాలి. పగలంతా పని చేశాడు, రాత్రంతా ప్రార్థించాడు. నువ్వు పని మాని ప్రార్థించకు, పని చేసి ప్రార్థించు. ప్రభువు పని చేశాడు, ప్రార్థించాడు. పని మానేసి ప్రార్థించలేదు. చాలామంది పని మానేస్తారు ప్రార్థించడానికి. ప్రార్థించేవాడు ప్రార్థించడానికి కోసం పని మానక్కర్లేదు. పని చేసే సమయం పని చేయాలి, ప్రార్థించే సమయం ప్రత్యేకించుకుని ప్రార్థించాలి. ప్రభు అలాగే చేశారు. పగలంతా పనిచేశారు, రాత్రులు ప్రార్థించారు. ఆయన అడవిలోనికి వెళ్ళి ప్రార్థన చేశాడు. ఆయన గెత్సెమనే వనానికి వెళ్ళి ప్రార్థన చేస్తుండేవాడు. ప్రార్థన గొప్ప ఆయుధం. ఆధ్యాత్మిక జీవితంలో విజయాన్ని సాధించడానికి దేవుడిచ్చిన బలమైన ఆయుధమే ప్రార్థన. నీ ప్రార్థన దైవ చిత్తానుసారంగా ఉండాలి. ఆస్క్ గాడ్ వాట్ ఎవర్ హీ వాంట్స్ us టు ఆస్క్. దేవుడు మనల్ని ఏం అడగమని కోరాడు? సర్వలోక ప్రజల రక్షణ కొరకు నన్ను వాడుకో అనేది నువ్వు అడగగలిగితే నిన్ను దేవుడు వాడుకుంటాడు. ఈ లోక సంబంధమైన వాటిని కోరుకోకు, ఆశపడి వాటి కోసం దేవుని సన్నిధిలో ప్రార్థించుకో. దేవుని సన్నిధిలో దేవుని చిత్తానుకూలంగా ప్రార్థించు. దేవా నాకు స్కాట్లాండ్ ఇవ్వండి అని అడిగాడు ఒక భక్తుడు. దేవా నాకు ఇంగ్లాండ్ ఇవ్వండి అని అడిగాడు ఒక భక్తుడు. దేవుడిచ్చాడు. మరి నువ్వేం అడుగుతున్నావు? నాకు కోహినూరు వజ్రాన్ని ఇవ్వండి అని అడుగుతున్నావా? నో. దేవునికి ఇష్టమైన అడగాలి. ఈ దేశాన్ని ప్రభు చెంతకు నడిపించడానికి నన్ను ఏర్పరచుకో ప్రభు, నన్ను వాడుకో అని అడిగాడు. జరిగింది. కనుక నువ్వు ఆస్క్ ఫర్ ద పీపుల్, ప్రజల కొరకు అడగటం నేర్చుకో.
నీ కొరకు నువ్వు అడగక్కర్లేదు, నీ దేవుడే నీకు సమస్తం చేస్తాడు. 6 విషయాలు చెప్పాను. 1, ప్రవర్తించుట, దైవ చిత్తానుసారముగా ప్రవర్తించుట, ఆలోచించుట, నడుచుట, మాట్లాడుట, స్పందించుట, ప్రార్థించుట, ఆఖరిగా ఇచ్చుట. యువర్ గివింగ్. నువ్వు ఇచ్చుట. ఈ లోకంలో దేవుడు నీకు డబ్బు ఎందుకు ఇస్తాడు తెలుసా? టు డిస్ట్రిబ్యూట్, నాట్ టు అక్యుములేట్. దాచుకోటానికి ఇవ్వడు, పంచి పెట్టడానికి ఇస్తాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు యేసు విరిచి పంచారు, దాచుకోలేదు. శిష్యులు 12 గంపలు ఎత్తారు. అంటే అర్థం ఏంటంటే, ఎవరు డిస్ట్రిబ్యూట్ చేస్తారో గాడ్స్ రిసోర్సెస్, ఎవరు డిస్ట్రిబ్యూట్ చేస్తారో వారికి 12 గంపలు ఉంటాయి. అంత రిజర్వ్స్ వాళ్ళ కోసం వెయిట్ చేస్తాయి. కాబట్టి నీ గివింగ్ డిస్ట్రిబ్యూషన్ కొరకు ఉండాలి. నువ్వు ఇచ్చేవాడిగా ఉండాలి, నువ్వు అడిగేవాడిగా ఉండకూడదు, నువ్వు ఇచ్చేవాడుగా ఉండాలి. దేవుడి చిత్తమది. 7వ మాట చాలా ప్రాముఖ్యం, సమయం లేదు కానీ, నువ్వు ఇచ్చువానిగా దేవుడిని ఆశీర్వదించాలి. ఇచ్చే మనసున్న వారిని దేవుడు కోరుకుంటాడు. మాసిదోనియా దేశస్థులు సంఘము పౌలు గారి పరిచర్యకు ఎంతగా ఇచ్చారంట? బ్రతిమలాడి ఇచ్చారంట. వాళ్ళు గొప్పవాళ్ళు కాదు, వారు నిరుపేదలు అని రాశాడు కొరింథీ పత్రిక 8వ అధ్యాయంలో. ఎస్, గివింగ్ ఆఫ్ మాసిడోనియన్స్ అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్. 2 కాసులు ఉన్నాయి విధవరాల దగ్గర. ఆ 2 కాసులు తెచ్చి ఇచ్చింది, జీవనమంతా వేసేసింది. టోటల్లీ షీ డిపెండ్స్ ఆన్ గాడ్, నాట్ ఆన్ మనీ. డబ్బు మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడి సమస్తాన్ని ఇచ్చేసింది. దట్ ఈస్ ద వే ఆఫ్ గివింగ్. అది ఇచ్చేటువంటి విధానము. ఇచ్చే విధానము సమృద్ధిలో ఇవ్వటం కాదు, లేమిలో ఇచ్చి సమృద్ధికి వచ్చిన వారు కలరు. గివ్ అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్. ఇవ్వండి, మీకు ఇవ్వబడుతుంది. ఇవ్వండి, మీరు ఆశీర్వదించబడతారు. ఇవ్వండి, ఇతరులు మేలు పొందుతారు, దీవెన పొందుతారు, ఆదరణ పొందుతారు. గివ్ యువర్ టైం, గివ్ యువర్ మనీ, గివ్ యువర్ రిసోర్సెస్, గివ్ యువర్ రిలేషన్షిప్, గివ్ యువర్ విజ్డమ్, గివ్ యువర్ ఎడ్యుకేషన్. సోదరుడా, సోదరి, గివ్ 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 అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్. 143వ సంకీర్తన 10వ వచనం, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుట, ప్రార్థించుట, ఇచ్చుట, అడుగుట, నడుచుట, తలంచుట అన్ని నాకు నేర్పు 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 అని ప్రార్థించేయండి. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి దయచేయును గాక. ఆమెన్. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామము. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక